డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు వాడుతున్నారు అంటే ఓయో రూమ్ల కోసం వాడినట్టు ఉంది. ఏం జరిగింది అనేది వివరంగా చెప్తా. ఈ హుసేన్ అలీ అనే అబ్బాయి, ఫాతిమా అనే అమ్మాయి, ఇద్దరికి ఈ మధ్య ఏమైపోయిందంటే గవర్నమెంట్ ఇల్లు లేని గరీబోళ్ళకి ఇల్లు ఇవ్వాలి అసలు, కానీ లవర్ల కోసం ఇల్లు ఇచ్చినట్టుంది దుకాణం. ఎందుకు ఈ మాట అంటే ఉన్నాం అంటే, ఎక్కడ డబల్ బెడ్రూమ్లలో చూడు గంజాయి దాగుడు, లవర్లను తీసుకుపోవడు, అమ్మాయిలను చంపేయడాలు, మర్డర్లు చేయడాలు ఇవే జరుగుతూ ఉన్నాయి. పోయిన తర్వాత ఏమైంది, ఎందుకు పోయిరాడికంటే ఇండ్లు ఆల్రెడీ వీళ్ళకి ఇండ్లు ఉన్నాయి, ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎవరు ఉండట్లేదు, అది ఖాళీ ఉంది కాబట్టి. ఇంకో విషయం ఏం జరుగుతా ఉన్నది, 5 లక్షలకు 6 లక్షలకు డబుల్ బెడ్రూమ్లు అమ్ముకుంటా ఉన్నారు. అవునా, ఇక్కడ ఏం జరిగిందిరా బాబు అంటే, కట్ చేస్తే వాళ్ళ డాడీ మరి ఏం పని ఉండొచ్చిందో ఎందుకు వచ్చిండో కట్ చేస్తే వీళ్ళిద్దరు అలా గులుకుతా ఉన్నారు. ఈ ఆ ఫాతిమా వాళ్ళ డాడీ అడిగి వచ్చింది, డబుల్ బెడ్రూమ్ లోకి వచ్చిన తర్వాత అమ్మాయి ఏం చేసింది, ఏం చేయాలో అర్థం కాక అమ్మాయి బాల్కనీలో నుంచి పక్క బిల్డింగ్లకు దూకుదామని ప్లాన్ చేసుకున్నారు. అప్పటిదాకా డోర్ తీయలే. మరి నాకు తెలిసి ఇక్కడ ఏం డౌట్ వస్తా ఉన్నదంటే, హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఆల్రెడీ ఇక్కడ చెన్నగచెర్లలో ఒక ఇష్యూ జరిగింది. ఒక ముస్లిం అబ్బాయి, ముస్లిం అమ్మాయి, ఒక మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో తమాషాలు మొన్న ఆల్రెడీ మనం టేకప్ చేసుకొచ్చినాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక ఇష్యూ, సేమ్ సిచ్యువేషన్. ఇది కూడా సేమ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు వాడుతున్నారు అంటే ఓయో రూమ్ల కోసం వాడినట్టు ఉంది. ఇది ఎక్కడ జరిగిందంటే సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జరిగింది ఈ సంఘటన. ఏం జరిగింది అనేది వివరంగా చెప్తా. ఒక హుసేన్ అలీ అనే అబ్బాయి, ఫాతిమా అనే అమ్మాయి, ఇద్దరికి ఈ మధ్య ఏమైపోయిందంటే గవర్నమెంట్ యాక్చువల్లీ ఇక్కడ దీనికంటే ఫస్ట్ ఒక విషయం చెప్పాలి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటి ఇండ్లు లేని గరీబోళ్ళకి ఇండ్లు ఇవ్వాలి అసలు, కానీ లవర్ల కోసం ఇల్లు ఇచ్చినట్టుంది దుకాణం. ఎందుకు ఈ మాట అంటే ఉన్నాం అంటే, ఎక్కడ డబుల్ బెడ్రూమ్లలో చూడు గంజాయి దాగుడు, లవర్లను తీసుకుపోవడు, అమ్మాయిలను చంపేయడాలు, మర్డర్లు చేయడాలు ఇవే జరుగుతూ ఉన్నాయి. మీరు బాగా ఆలోచించాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎందుకు వాడుతున్నారా అంటే, పేదలకి అని కాదు గవర్నమెంట్, ఈ లవర్లను తీసుకోవడానికి, మర్డర్లు చేయడానికి దీనికే పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ మీకు తెలుసు, చెన్నగచెర్లలో కూడా సేమ్ జరిగింది. అమ్మాయిని తీసుకోయిండు, మనోడు చేసిండు, సోకాల్డ్. తర్వాత వాళ్ళ అమ్మమ్మ కేసు పెట్టింది, మీకు తెలిసిన విషయం ఇదంతా. సేమ్ సంగారెడ్డిలో కూడా కొల్లూరులో ఇదే సంఘటన జరిగింది. అమ్మాయి ఏం చేసింది, బాయ్ ఫ్రెండ్ని తీసుకొని, హుసేన్ అలీని తీసుకొని, ఫాతిమా అనే అమ్మాయి డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి పోయింది. ఎందుకు ఇక మీరు ఆలోచించుకోరు ఎందుకనేది. పోయిన తర్వాత ఏమైంది, ఎందుకు పోయిరాడికంటే ఇండ్లు ఆల్రెడీ వీళ్ళకి ఇండ్లు ఉన్నాయి, ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదు. ఏది డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎవరు ఉండట్లేదు, అది ఖాళీ ఉంది కాబట్టి ఇంట్లో లాక్ తీసుకోవాలా, పోవాలా, బాయ్ ఫ్రెండ్ని తీసుకొని పోవాలా, ఎంజాయ్ చేయాలా, ఇది కథ. అందుకే నేను ఏమంటా ఉన్నా, గవర్నమెంట్ మొత్తం ఎంక్వైరీ చేయాలా, ఇండ్లు ఉన్నాయా లేవా, లేదంటే కూడా ఇంట్లో అక్కడికి వెళ్ళి లేని వాళ్ళకి ఇల్లు క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు క్యాన్సిల్ చేస్తే ఇగో ఇట్లాంటి మటర్లు కావచ్చు, అమ్మాయిలను తీసుకోవడం ఇది జరగదు. ఇది ఒక ఇంకో విషయం ఏం జరుగుతూ ఉన్నది, 5 లక్షలకు 6 లక్షలకు డబుల్ బెడ్రూమ్లు అమ్ముకుంటా ఉన్నారు. అవునా, ఇక్కడ ఏం జరిగిందిరా బాబు అంటే, ఆయనతో అమ్మాయి మెల్లగా రూమ్ లాక్ తీసుకున్నది, డబుల్ బెడ్రూమ్ లాక్ తీసుకున్నది, ఆయనతో బాయ్ ఫ్రెండ్ని తీసుకొని డబుల్ బెడ్రూమ్కి వెళ్ళిపోయింది. కట్ చేస్తే వాళ్ళ డాడీ మరి ఏం పని ఉండొచ్చిందో ఎందుకు వచ్చిండో కట్ చేస్తే వీళ్ళిద్దరు అలా గులుకుతా ఉన్నారు. ఈ ఆ ఫాతిమా వాళ్ళ డాడీ అడిగి వచ్చింది, డబుల్ బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత అమ్మాయి ఏం చేసింది, ఇక మళ్ళీ డాడీకి ఇక్కడ ఈపు వాళ్ళ కొడతారు కదా, చేప పొట్లు వేసినట్టు లేపుతారు కదా, వీళ్ళు చేసే తమాషాలు. మరి ఎట్లుంటుంది తెలియదు రచ్చా. ఏం చేయాలో అర్థం కాక అమ్మాయి బాల్కనీలో నుంచి పక్క బిల్డింగ్లకు దూకుదామని ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. అప్పటిదాకా డోర్ తీయలే. మరి నాకు తెలిసి ఇక్కడ ఏం డౌట్ వస్తూ ఉన్నదంటే, ఈ ఫాతిమా వాళ్ళ డాడీకి ముందే తెలిసినట్టుంది. అంటే ఎవరన్నా అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఉన్నోళ్ళు చెప్పిర్రా, మరి ఇంకేం జరిగింది తెలియదు. ఎందుకంటే ఇంట్లో లాక్ లేదు. ఇక్కడ మేజర్ డౌట్ చూడండి, వాళ్ళ ఫాదర్కి డౌట్ వచ్చింది ఆ లాక్ ఏమైందని. మరి ఈమె ముందు నుంచి కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడా ఫాతిమాలో ఫాదరు? అంటే ఈమె కొంచెం తమాషాలు వేరే విధంగా ఉన్నాయి, వేరే చేస్తూ ఉన్నది. అసలు లాక్ ఎందుకు తీసుకుపోతున్నదని ఎప్పటి నుంచో ఫోకస్ చేసిండా, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎవరన్నా ఫోన్ చేసిర్రా ఫాతిమా వాళ్ళ డాడీకి, తెలీదు. కట్ చేస్తే వాళ్ళ డాడీ ఎంటర్ అయిపోయాడు. డోర్ కొట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక మెల్లగా బాల్కనీలో నుంచి మెల్లగా పోదామని ప్లాన్ చేసింది. కట్ చేస్తే ఏం జరిగింది, కాలు జారి కింద పడిపోయింది 8th ఫ్లోర్లో నుంచి అమ్మాయి. ఇక కింద పడ్డ తర్వాత ఏంది సిచ్యువేషన్ మీరు చెప్పండి. నేను ఏమంటా ఉన్నా, ఇక్కడ పేరెంట్స్ కూడా లాక్స్, పేరెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, సోకాల్డ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళల్లో మేజర్గా జరిగే ప్రాబ్లమ్స్ ఏంద్రా అంటే, ఇప్పుడు అబ్బాయికి ఉన్నదనుకో, అబ్బాయి మెల్లగా అమ్మాయిని తీసుకొని డబుల్ బెడ్రూమ్ పోను, ఎంజాయ్ రాను,
ఇక ఇవే ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి మేజర్గా. ఇవి జరగకూడదంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లలో కూడా మేజర్గా ఏముంది, ఓ వాచ్మెన్ లేడు, ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు లేడు, ఏదో కొంప దయ్యాల కొంపనల్లా ఇంకో కొంపనల్లా ఆ కొంపల్లాగా అయిపోయింది డబల్ బెడ్రూమ్స్. అంటే మీడియాకు వచ్చిన సందర్భాలు కావచ్చు, విషయాలు కావచ్చు ఇంతవరకే, కానీ రాని ఇంకెన్ని ఉన్నాయో ఇక్కడ ఈ అమ్మాయికి 20 సంవత్సరాలు ఉంటాయి, ఫాతిమా అనే అమ్మాయికి కూడా, కాలేజ్ స్టూడెంటా సో కాల్డ్ మొత్తం క్లారిటీ అయితే లేదు. అమ్మాయి మాత్రం బిల్డింగ్ మీద నుంచి కింద పడి స్వాహా అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏదో సామెత ఒకటి ఉంటుంది, ఏదో అరటి పండు తింటే పన్ను ఇరిగిందా ఇంకోట, ఆ సందర్భం లాగా ఉంది ఇక్కడ. పానాల మీదకి మీరు ఎంజాయ్ చేద్దామని పోతిరి, ఏదో చేయబోతిరి, కథ మాట దుంకబోతి కింద పడుతుంది, పానాలు తీసుకుంటుంది. ఇది పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. ఆడపిల్లలున్న తండ్రులను కొంచెం ఫోకస్ చేసుకొని ఆలోచించండి. మళ్ళీ మేము పత్తిత్తులము పాలకూర కట్టలము, వాడెవడో బస్ స్టాప్లో గన్ను పట్టుకొని నిలబడ్డాడు, ఇట్లున్నది వీళ్ళ కథ. ఈ ముస్లిమ్స్ కూడా కొన్ని విషయాలలో అంటే ఫీల్ అవుతారు, ఫీల్ అయినా బొచ్చుబి ఫరక్ పడదు. కానీ నేను ఏమంటా ఉన్నానంటే కొంచెం ఈ మధ్య బాగా ఫోకస్ అవుతానే ఉన్నారు మీరు. మీది ఎట్లా ఉంటుందంటే మీ విషయానికి వచ్చేసరికి మీకు సపోర్ట్ చేస్తే ఓ తూపంటారు, కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మళ్ళీ రివర్స్ మాట్లాడుతూ ఉంటారు. న్యూట్రల్గా ఉండడం నేర్చుకోండి ఫస్ట్. నేను ఏమంటా ఉన్నా, న్యూట్రల్గా ఉండండి. హిందువులు ఎట్లా ఉంటారో అట్లా ఉండండి అని చెప్తా ఉన్నా. ఇది స్వీట్ వార్నింగ్ అనుకోండి ఇది, ఓకేనా. దానికి దీనికి ఏం సంబంధం అంటే ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. ఇక ఇది పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ల కథ ఇట్లా నడుస్తూ ఉన్నది. ఒకసారి ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్న పేరెంట్స్ కొంచెం పిల్లల మీద ఫోకస్ చేయండి. ఇంకోటి, గవర్నమెంట్ కూడా ఆల్రెడీ హైదరాబాద్లో ఇంకోరికి ఇండ్లున్నోళ్ళకి డబుల్ బెడ్రూమ్లలో ఏం పని భయ, ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు అట్లాంటి ఏమంటారు తెలుసా, అరే బాబు ఇక్కడ కిరాయికి ఉండొచ్చురా, దూరం ఉండొచ్చురా అంటారు. నేనేమంటా ఉన్నా, ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ వస్తుందో డబుల్ బెడ్రూమ్లలో లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు క్యాన్సిల్ చేయాలి ఫస్ట్ గవర్నమెంట్ ఇక్కడ. లేకపోతే ఈ తాగుడు, అమ్మాయిలను తీసుకెళ్ళి తందనాలు ఆడు, లేదంటే ఏమన్నా కొట్టాలన్నా ఆడికి తీసుకెళ్ళి కొట్టడాలు, ఇంకోటి చేయడాలు ఇవి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇంకో విషయం ఏం చెప్తా ఉన్నానంటే, ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకు బుద్ధి లేకుండా పోతుంది. ఈ మధ్య కాలంలో మేజర్గా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మేజర్ కేసులు ముస్లిమ్సే బయటపడతా ఉన్నాయి. ఇక్కడ చెనగచెర్ల ఇష్యూ కావచ్చు, ఈ సంగారెడ్డి ఇష్యూ కావచ్చు, తెలియని ఇష్యూలు ఇంకెన్ని ఉన్నాయో. ఏంద్రా అంటే కామం మీద పడి కళ్ళు నెత్తికెక్కి ఇట్లా కొట్టుకుంటా ఉన్నారు. కొంచెం అన్న బుద్ధి జ్ఞానం తెచ్చుకొని తల్లిదండ్రులు పరువు తీయకుండా కొంచెం అన్నం తిన్నట్టు పెరగండి. కొంచెం కావరం బట్టి పోతివి, నీ పానాల మీదకి నువ్వే తెచ్చుకుంటువి. ఏం చేస్తారు ఇప్పుడు? ఒకసారి ఆలోచించాలి. ఇది హుసేన్ అలీ ఎటు పోయిండో మరి, ఉస్సుస్ అనుకుంటా పిల్ల పానం అయితే తీసి అటు చేసి. ఇది పరిస్థితి. ఇది సంగారెడ్డిలో జరిగింది, ఓకేనా. డబుల్ బెడ్రూమ్ల కథ ఈ విధంగా ఉంది. డబుల్ బెడ్రూమ్లో ఉన్న పేరెంట్స్ కొంచెము మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, తాళాలు ఏడబెడతా ఉన్నాము, తీసుకెళ్తున్నారా, ఏం జరుగుతూ ఉన్నది, మరి డబుల్ బెడ్రూమ్లలోకి వెళ్తా ఉన్నారా, ఏం చేస్తూ ఉన్నారనేది ఒకసారి ఫోకస్ చేసే ప్రయత్నాలు అయితే చేయండి, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.